హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిక్చర్ ఏంటి అని చూపిస్తున్నానా? ఇది తింటుంటే చాలా ఉప్పుగా ఉంది, తిన్నాకే అవ్వట్లేదు, అలానే పడేయలేము, ఫ్రెష్గా కూడా ఉంది ఇది. కానీ ఏం చేయాలా అని ఆలోచించి ఇలా సింపుల్గా మీకు కర్రీ చేసి చూపిస్తాను. చాలా బాగుంది. నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము, కానీ కర్రీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక్క 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒకే ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని బాగా వేపుకోండి. ఉల్లిపాయ మాత్రం బాగా వేగాలి, మాడిపోకుండా చక్కగా వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగింది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూను పసుపు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచి వేసుకోండి, రుచి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత ఇందులోనే మనం మసాలా అంటే గరం మసాలా 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, ఈ రెండు వేసుకొని కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి. మనం మిక్చర్ ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి చూసుకొని మీరు నీళ్ళు పోసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకుందాం. కొంచెం వాటర్ ఇదంతా మరగాలి. చూడండి, వాటర్ చక్కగా మరుగుతుంది కదా. ఒకసారి అంతా కలుపుకుందాం. నేనైతే మిక్చర్లో ఉప్పు ఎక్కువైంది కాబట్టి ఉప్పు వేసుకోవట్లేదు, మీరైతే ఉప్పు వేసుకోండి. వాటర్ చక్కగా మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి ఈ వాటర్కి ఎంత సరిపోద్దో అంత చూసుకొని మనం మిక్చర్ని వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత జస్ట్ ఇలా పైన ఇలా అనిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి, 4 నిమిషాలకి చక్కగా ఇలా దగ్గరగా అయ్యింది. ఒకసారి అంతా కలపండి. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో అయితే కరివేపాకు కూడా ఉంది, నేను అందుకు వేయలేదు. మీరు ఇప్పుడు నచ్చితే కొత్తిమీర వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. అందుకు ఈ విధంగా ఉన్నప్పుడే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని 3-4 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. మనం రైస్లోకైనా బాగుంటుంది, లేదంటే చపాతీ కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఇది చేసుకుని సాంబార్ పెట్టుకుని నంచుకొని తిన్నా బాగుంటుంది. కానీ సాంబారు చారు లేకపోయినా చక్కగా ఇది రైస్లో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను ఇలా చేసిన తర్వాత కర్రీ చాలా రుచికరంగా ఉంది, అందుకు మీకు వీడియో పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.